విహారీ చారుకేశవులను పోలీసులు అదుపులోకి తీసుకునే టైంకి లక్ష్మి తీసుకొచ్చిన లాయర్ అక్కడికి వచ్చి విహారీ చారుకేశవుల్ని అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు అని అంటారు. వి ఆర్గానిక్స్ మేము కొనేసాం, చైర్మన్ అంబిక అమ్మేశారు అని వెంకట్రావు అంటే అంబిక మాత్రమే అమ్మితే చెల్లదు. వి ఆర్గానిక్స్ని అమ్మాలి అంటే 51% వాటా ఉన్న విహారీ కారు కూడా అంగీకరించాలి. మీ ఈ అగ్రిమెంట్ చెల్లదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని లాయర్ చెప్తారు. మనం అంబికతోనే తేల్చుకుందామని వెంకట్రావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక విహారీ లాయర్‌ని చూసి, "మీరు సరైన టైంకి వచ్చారు. అయినా మీకెవరు చెప్పారు" అని అంటే, లాయర్ చారుకేశవ అని చెప్తాడు. చారుకేశవ్ కూడా నిజం చెప్పకుండా ఆగిపోతాడు. విహారీ చారుకేశవ్‌కి థాంక్స్ చెప్పడంతో, "ఇదంతా చేసింది లక్ష్మి విహారీ, నేను కాదు" అని చారుకేశవ మనసులో అనుకుంటాడు. లక్ష్మి లాయర్ కారు దగ్గర ఉంటుంది. విహారీ మనసు లక్ష్మి అక్కడే ఉన్నట్లు చెప్పడంతో, విహారీ లక్ష్మి కోసం మొత్తము వెతుకుతాడు. ఎక్కడ లక్ష్మి కనిపించకపోవడంతో మళ్ళీ తాగుతాడు విహారీ. మరోవైపు పద్మాక్షికి డాక్టర్ కాల్ చేసి గుడ్ న్యూస్ అని చెప్తుంది. ఏంటి డాక్టర్ అని పద్మాక్షి అడిగితే లక్ష్మి ఎక్కడుందో తెలిసింది. లక్ష్మి పెద్దావిడతో ఉంది. ఆవిడకు ఓ చిన్న హోటల్ బిజినెస్ ఉందని డాక్టర్ చెప్తుంది పద్మాక్షితో. ఇక పద్మాక్షి డాక్టర్తో ఆ లక్ష్మి ఉన్న ఏరియా మొత్తము డీటెయిల్స్ కావాలని అంటుంది. డాక్టర్కి పద్మాక్షి డబ్బు పంపిస్తుంది. ఇక మరోవైపు వెంకట్రావు అంబికకు కాల్ చేస్తాడు. అంబిక ఆయనతో సరుకు మొత్తం మీ ఆధీనంలోకి వచ్చేసిందా? ఇక నుంచి మీ వి ఆర్గానిక్స్ మొత్తం మీదే అని అంటుంది అంబిక. అమ్మ తల్లి, మీతో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేశా. బతుకు జీవుడా అని బయటకు వచ్చా. మీరు కంపెనీలకు చైర్మన్ మాత్రమే. మీ సంతకాలు అక్కడ చెల్లవు అని జరిగిందంతా చెప్తాడు వెంకట్రావు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంబిక. నేను మీకు ఇచ్చిన 140 కోట్లు నాకు తిరిగి ఇవ్వండి. లేదంటే మీ మీద చీటింగ్ కేసు వేస్తా అని వెంకట్రావు అంటాడు. అంబిక ఇక ఛా అనుకుంటూ రోడ్ మీద ఉంటే లక్ష్మి ఆటోలో వచ్చి అంబిక గొంతు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళి, ఇప్పటికైనా మారకపోతే నీ అసలు బుద్ధి ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేస్తా. ఇప్పటికైనా మారు అని తీసుకెళ్ళి ఒక్కసారిగా అంబికను వదిలేస్తుంది లక్ష్మి. ఇక లక్ష్మి ఇంటికి వెళ్ళిన తర్వాత బామ లక్ష్మితో, ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు? నీకు అసలే 7వ నెల. జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది లక్ష్మితో. నీ కడుపులో బిడ్డ చాలా అదృష్టవంతుడు. అభిమన్యుడిలా నీ పోరాటాలన్నీ చూస్తుంటాడు. నీ సమస్యల్ని, నీ కన్నీటిని దాటుకుని ఈ బిడ్డకి జన్మనిస్తున్నావు. ఆ పుట్టబోయేవాడే నీకు ఓదార్పు తల్లి అని బామలక్ష్మితో చెప్తుంది. ఇక మరోవైపు పద్మాక్షి గదిలో ఉంటే సహస్ర వెళ్ళి, అమ్మ నీకన్నీ గుర్తున్నాయి కదా, ఇంకా 2 రోజుల్లో డెలివరీ ఉంది. నాకు బేబీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని చాలా కంగారు పడుతూ అడుగుతుంది పద్మాక్షిని సహస్ర. నువ్వేం కంగారు పడకు, ఈ అమ్మ అన్నీ చూసుకుంటుంది అని పద్మాక్షి అంటుంది. లక్ష్మి బిడ్డ నీ బిడ్డ అయితేనే నీకు ఫ్యూచర్‌లో ఏం ప్రాబ్లమ్ అవ్వదు. నీకిచ్చిన డెలివరీ రోజు కంటే ముందే లక్ష్మి బిడ్డను కనేయాలంటే ఈ ఇంజెక్షన్ వెయ్యాలి. లక్ష్మి కన్నా ఆ బిడ్డని నేను నా కూతురి దగ్గరికి చేర్చుతా అని అనుకుంటుంది పద్మాక్షి. ఇక అంబిక ఆటోలో వచ్చింది ఎవరా అని ఆలోచిస్తూ ఉంటుంది. చైర్మన్ అయి కూడా ఏం చేయలేకపోతున్నా అని తెగ రగిలిపోతూ ఉంటుంది అంబిక. ఇక సుభాష్ రాగానే మనం వెంటనే విహారీ చావుకి ముహూర్తం పెట్టాలి అని చెప్తుంది సుభాష్‌తో అంబిక. సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వాడు బతికుండగా మనం విహారీ కంపెనీలను దక్కించుకోలేం. నాకు చైర్మన్ పదవి ఉన్నా వాడు చెప్పిందే చేయాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లేపేద్దామని అంబిక అంటుంది సుభాష్‌తో. ఇక లక్ష్మి సహస్ర ఇచ్చిన వార్నింగ్ గురించి గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.